వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇరాన్పై సైనిక చర్యల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వదేశంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్తోటి ఘర్షణలకు దిగకుండా అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ యుఎస్ సెనెట్ మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 4 సెనేటర్లు డెమోక్రాట్లతోటి కలిసి ఈ తీర్మానానికి మద్దతు తెలపడం గమనార్హం. ఇప్పటికే ప్రతినిధుల సభలోనూ ఇదే తరహా తీర్మానం ఆమోదం పొందింది. ఉభయ సభల ఆమోదం లభించిన నేపథ్యంలో దీనికి అధ్యక్షుడి సంతకం అవసరం లేదు. ఇది చట్టబద్ధంగా ట్రంప్ను కట్టడి చేయలేకపోయినప్పటికీ రాజకీయంగా ఆయనపైన తీవ్ర ఒత్తిడి పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్తో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత అమెరికా కాంగ్రెస్లోని 2 సభలు ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. 2026 ఫిబ్రవరి చివరి నుంచి అమెరికా ఇరాన్ మధ్య ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైమానిక దాడులు, నౌకదళ దిగ్బంధం వంటి సైనిక చర్యలు ఈ క్రమంలో చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అధ్యక్షుడు యుద్ధానికి సిద్ధమవడంపై ఇరు పార్టీల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యుద్ధ అధికారాల చట్టాన్ని ప్రయోగించి ఈ తీర్మానాన్ని ముందుకు తెచ్చారు. ఈ తీర్మానంపైన వైట్ హౌస్ తక్షణమే స్పందించినప్పటికీ గతంలో ఇలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించింది.